హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగులో ఏ హీరోకి కథ రాయాలన్నా ఎన్నెన్నో లెక్కలు వేసుకుంటాం. కానీ బాలయ్య కథ రాయాలంటే మాత్రం కొన్ని ఫ్యాక్షన్ సన్నివేశాలు, కొన్ని నరుకుళ్ళు, కొన్ని చంపుళ్ళు ఉంటే చాలు కథ తయారైపోతుంది అన్నట్టు తయారైంది వ్యవహారం. ముఖ్యంగా బోయపాటి గారు తను చేసే విధానంలో ఎంత టూ మచ్ చేస్తే అంత బాలయ్య ఇమేజ్ అనుకున్నట్టున్నాడు. బహుశా దానికి ఉదాహరణ అఖండ 2 కూడా. బాలయ్య సినిమా వస్తుందంటే చాలు కథా రచయితలు తమ పెన్నులను పక్కన పెట్టేసి పాత సినిమాల స్క్రిప్ట్లను తీసి డస్ట్ రెడీ అయిపోతారు. ఏ దర్శకుడు వచ్చినా ఏ టైటిల్ పెట్టినా లోపల మ్యాటర్ మాత్రం సేమ్ టు సేమ్. ఈ రొటీన్ ఫార్ములతో ప్రేక్షకులకు కలుగుతున్న ఆ మధురమైన బాధలు ఏంటంటే, ఆ మసాలా గోల ఎన్నాళ్ళు. సినిమా మొదలవగానే ఎవరో ఒకరు ఐటెం సాంగ్ తో ప్రత్యక్షమవుతారు. కథతో సంబంధం ఉన్నా లేకపోయినా బాలయ్య తనకంటే సగం వయసున్న హీరోయిన్లతో స్టెప్పులు వేయడం చూసి ఇది ఎప్పుడు మారుతుందో అని ఆడియన్స్ కళ్ళు మూసుకోవాల్సి వస్తోంది. స్పీచ్లంటే భయం, క్లాసులంటూ వణుకు. సినిమాలో కామెడీ పండకపోయినా పర్లేదు కానీ బాలయ్య ఇచ్చే హితబోధలు మాత్రం తప్పవు. మైకు దొరికితే చాలు వంశము, పౌరుషము, ధర్మం అంటూ గంటల తరబడి స్పీచ్లు ఇచ్చి ఇవి వింటుంటే ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నామా లేక ఏదైనా రాజకీయ సభలో కూర్చున్నామా అనే డౌట్ రావడం గ్యారంటీ. ఆ ఢిల్లీ డైలాగుల బాధ వర్ణాతీతం. ఢిల్లీ మాకు బెదిరుద్ది, గల్లీ మాకు అభివృద్ధి, ఈ టైపు డైలాగులు విని విని ప్రేక్షకుల చెవులు తుప్పు పట్టేస్తున్నాయి. ఏ సినిమాలో చూసినా అదే ఇంటోవేషన్, అదే లెవెల్ బాడీ లాంగ్వేజ్. వీళ్ళకి భయం వేస్తుందో లేదో తెలియదు కానీ సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడికి మాత్రం ఇంకెన్నిసార్లు ఇదే డైలాగ్ వినాలరా దేవుడా అనే భయం వేస్తుంది. ఇంటర్వెల్ లో డబుల్ టార్చరు. ఫస్ట్ హాఫ్ లో ఒక బాలయ్యను భరించడమే కష్టం అనుకుంటే ఇంటర్వెల్ లో మరో పెద్ద బాలయ్య ఎంట్రీ ఇస్తారు. ఇద్దరు బాలయ్యలు కలిసి చేసే రచ్చ ఆ నడుకుడు చూస్తుంటే ఒకరు చాలినట్టు ఇంకొకరు ఎందుకు అని జనాలు తలలో పట్టుకుంటున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రొటీన్ సెంటిమెంట్ సీన్లు తట్టుకోవడం నిజంగా సాహసమే. లాజిక్ లేని ఫైట్లు, నలిగిపోయే విలన్లు. క్లైమాక్స్ వచ్చేసరికి ఆ నరకుడు పీక్ స్టేజ్ కి వెళుతుంది. కేవలం కంటి చూపుతో సుమాలు ఎగిరిపోవడం, తొడగొడితే ట్రైన్లు ఆగడం చూసి సైన్స్ స్టూడెంట్ థియేటర్లు బయటకు వచ్చి తలబాదుకుంటున్నారు. బాంబులు వేసిన చావని బాలయ్య గొడ్డలతో వందల మంది నరికేయడం ఇక ఆగదా అని ప్రేక్షకులు నిట్టూరుస్తున్నారు. ఫార్మెట్ ఏదైనా, కథ ఏదైనా బాలయ్య మారరు, ఆయన సినిమాలు మారవు. చూసే ఓపిక ఉంటే చూడు, లేకపోతే నీ ఇష్టం అన్నట్టుగా సాగుతుంది ఈ సినిమాల ప్రవాహంలో. ప్రేక్షకుడు మాత్రం బలిపశువు అవుతుంటాడు. ఇలాగా ఏ సినిమా ఎత్తుకున్నా, ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాలు ఏ వెతుకున్నా కూడా ఇదే పత్రంలో నడుస్తుంటాయి కాబట్టి అయినా ఎన్నాళ్ళు మనం భరించాలా అన్నట్టు అనుకుంటూనే ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్లు చేసేస్తూనే ఉంటాం. ఏ కథ ఎత్తుకున్నా ఒకే కథలాగా ఉంటుంది. రజనీకాంత్కు భాష ఉన్నట్టుగా సినిమా పరిశ్రమ మొత్తం భాషా కథను తిప్పి 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 తీసినట్టుగానే బాలకృష్ణ కథలు కూడా ఉంటాయి. పోకిరి సినిమాను చెప్పాలంటే భాష అనుకోవచ్చు. ఆ రోజుల్లో సమరసింహారెడ్డి ఎత్తుకున్నా భాష అని చెప్పొచ్చు, నరసింహనాయుడు ఎత్తుకున్నా భాష అని చెప్పొచ్చు. ఇట్లా యాక్షన్ ఫిల్మ్ ఏది ఎత్తుకున్నా తెలుగులో భాషకు మాతృగా ఉంటుంది తప్ప మరొకటి ఏమీ ఉండదు. అయినా అలాంటి సినిమాలు, అలాంటి వ్యవహారాలు నడిచిపోతూ ఉంటాయి కాబట్టి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా స్టార్డమ్ అలగబెడుతూ ఉన్నారు. నిజానికి కథలో కొత్తదనం లేకపోతే హీరోని ఇన్నాళ్ళనే భరించడం అనేది ఒక తెలుగు సినిమా పరిశ్రమకే తప్ప మిగతా పరిశ్రమలో ఇలాంటి అవాంఛనీయ ధోరణి ఉండదు. ఎక్కడైనా సరే, ముఖ్యంగా మలయాళంలో మమ్ముట్టి కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కథల్లో ఒక కొత్తదనం తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తెలుగులో బాలకృష్ణ మాత్రం, ముఖ్యంగా చిరంజీవి గారు కూడా ఇప్పుడు 70 దాటినా కూడా ఇంకా రొటీన్ కథలు, రొటీన్ ఫార్ములాలతోనే జనాలను మెప్పించాలని, ఒప్పించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వారి యొక్క స్టెప్స్, వారి యొక్క యాక్షన్, వారి ఇమేజ్ ని చూసి తొడలు కొట్టుకుంటూ ఉంటాము. మెడలు ఎత్తుకొని అబ్బా మా హీరో అని చెప్పేసి భుజాలు సరుస్తూనే ఉంటాము. అయినా నిజానికి కథ లేకుండా, కంటెంట్ లేకుండా ఇలాంటి కథలు తీసుకుని తెలుగు ప్రేక్షకులు తప్ప ఇంకే ప్రేక్షకుడు మెచ్చడు, నచ్చడు అనే సంగతి మనకు తెలిసినా అలాంటి కథలే మనం మళ్ళీ తీస్తాం. అది బాలకృష్ణ అయినా, చిరంజీవి అయినా గాడ. కాబట్టి సో ఫ్రెండ్స్, కథల్లో మొనాటి ఉన్న నాళ్లు చిరంజీవికి భయం లేదు, కథలో రొటీన్ పద్ధతి ఉన్న నాళ్లు బాలకృష్ణ గారికి అసలే భయం లేదు. ఇలాంటి భయాలు లేని సూపర్ స్టార్లు భరించడం మనకు భయం లేదు కాబట్టి భరిస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా కథను నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్. తెలుగు హీరోల పరిస్థితి మారాలంటే నిజంగా కంటెంట్ ఉండే రైటర్లు, దర్శకులు రాకపోతే ఇలాంటి స్టార్ హీరోలతోనే మనం బతికేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.